హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటి అని అనుకుంటున్నారా? గోంగూర అండి. మీకు తెలుసు కదా, వానలు పడ్డ తర్వాత ఇప్పుడు మంచిగా గోంగూర వస్తుంది. ఇలాంటప్పుడు మనం తెచ్చుకుని నిల్వ చేసుకోవచ్చు. ఎలా అంటే ఉప్పు గోంగూరలాగా చేసుకోవాలన్నమాట. ఉప్పు గోంగూరలా చేసుకుని నిల్వ పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా నాన్ వెజ్ వండుకునే వాళ్ళు నాన్ వెజ్లో వేసుకుని వండుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అలాగే బాలింతరాలకు కూడా పెడతారని చెప్పారండి. దీన్ని నల్ల పచ్చడి అంటారట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. బాలింతలకు కూడా పెడతారట, కానీ మేమైతే పెట్టమండి. బాలింతలకి వాతం చేస్తుందేమో అని, పాలు బాగా పడతాయని పెడతారటండి. అయితే చూడండి, ఇలాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాక నేను 20 కట్టలు తీసుకున్నానండి. 20 కట్టలు తీసుకున్నాను. చిన్న చిన్నగానే ఉన్నాయి. అయితే చాలా అవుతుంది అనుకున్నాను. కడిగి ఆరబెట్టి అది వాడిపోయిన తర్వాత వేయించాలి కదండి, దాన్ని వాడ్చడం అంటారట ఇలా చేదాన్ని. అయితే దీనికి 1/2 కేజీ వచ్చిందండి వేయించింది. ఈ 1/2 కేజీకి నేను 100 గ్రాములు ఉప్పు కలిపాను. అంటే కేజీకి 200 గ్రాముల చొప్పున. ఇది 1/2 కేజీ ఉంది కాబట్టి నేను మీకు తెలియడం కోసమని తూకం వేసి చూపించానండి. చూడండి, ఇది 1/2 కేజీ అయ్యింది. చూసారా ఎంత డ్రైగా ఉందో? దీన్ని ఇలాగా ఒక కప్పు బరువు 100 గ్రాములు, ఉప్పు బరువు 100 గ్రాములు, అంటే టోటల్గా 200 గ్రాములు అనమాట. అంటే కేజీకి 200 గ్రాముల చొప్పున దీనికి 100 గ్రాములు ఉప్పు కలిపేసుకున్నాను. నొక్కేసేసి పెట్టేసేసుకుని చక్కగా మనకి వీలున్నప్పుడు రోట్లో కానీ దేంట్లో అయినా దంచుకోవచ్చు. చక్కగా మెంతి కారం వేసి పోపు పచ్చడి చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కలిపి చేసుకోవచ్చు. పండు మిరపకాయల తోటి చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. నాన్ వెజ్ వండుకునే వాళ్ళు నాన్ వెజ్ తోటి కలిపి వండుకోవచ్చు. మీ ఇష్టం అండి. చూసారు కదా, నేను 100 గ్రాముల ఉప్పుని తూకం వేసేసుకున్నాను. 1/2 కేజీ అయ్యింది కాబట్టి 100 గ్రాముల ఉప్పు తూకం వేసేసుకుని ఇందులో వేసేసి శుభ్రంగా కలిపేసేసి గట్టిగా నొక్కి పెట్టి అట్టే పెట్టేసుకోవాలి. ఒక పూటంతా అలా ఉంచేసామనుకోండి, మెత్తబడుతుంది. అప్పుడు కావాలంటే మిక్సీలో కానీ లేదా రోట్లో కానీ దంచేసుకుని సీసాలోకి ఎత్తి పెట్టేసుకోవచ్చు. లేదంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మెత్తబడిపోతుంది కాబట్టి చక్కగాను దీన్ని సీసాలో పెట్టి స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.